హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడాలంటే చాలా మంది హెల్త్ బాగానే ఉంటారు, సడన్ గా వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ వస్తుంది. మోస్ట్లీ కామన్ గా వచ్చే డయాబెటీస్, హైపర్ టెన్షన్, మెయిన్ క్యాన్సర్ లేకున్నా గానీ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ పర్టికులర్ డిసీజ్ కి వాస్తు కూడా ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుందండి, మాక్సిమం గా సంబంధం ఉంటుంది. అంటే క్యాన్సర్లు, బీపీ, డయాబెటీస్ ఇవన్నీ వచ్చే వాళ్ళందరి ఇంట్లో వాస్తు ప్రాబ్లం ఉంటుందా అంటే అలా కాదు. కానీ వాస్తు ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ తగ్గవు. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, సపోజ్ వాళ్ళ కిచెన్ సౌత్ ఈస్ట్ లో రావాలి, సౌత్ ఈస్ట్ లో బదులు ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ లో వచ్చింది అనుకోండి, ఇంకా 80% డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. తగ్గదు, ఎన్ని మందులు వాడినా సరే, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా సరే, ఎంత డయాబెటీస్. నేను కొంతమందిని చూసాను, యోగా టీచర్స్, ఎవరైతే యోగా టీచర్ ఉన్నారో వాళ్ళే వేరే వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటారు. బట్ పర్టికులర్ గా వాళ్ళు కూడా డయాబెటీస్ తో మెడిసిన్స్ వాడడం కానీ లైఫ్ లాంగ్ అలా వాడడం కూడా కొంతమందిని చూసాను. నేనే ఆశ్చర్యపోయాను. నాకు తెలుసు బాగా, అంటే యోగా తోటి మనం చాలా వరకు డయాబెటీస్ కంప్లీట్ చేస్తాం. బట్ అట్లాంటి వాళ్ళ ఇంట్లో చూసుకుంటే ఆ కిచెన్ అనేది కొంచెం తేడా వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్సెస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా నడుస్తూ, అది ప్లస్ ఈ డయాబెటీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గడానికి ఆస్కారం లేదు. సో వాళ్ళు ఎవరైనా ఈ వీటి మీద ఫోకస్ చేస్తే, దీంతో పాటు ఆ కిచెన్ అనేది కూడా కొంచెం కరెక్షన్ చేసుకోగలిగితే అప్పుడు మాక్సిమం గా రిజల్ట్ వస్తుంది. ఇకపోతే మీరు క్యాన్సర్స్ అన్నారు. సో క్యాన్సర్స్ అనేది చాలా వరకు అందరికి ప్రాణాంతకమైనది అన్నది ఒక భయం క్రియేట్. క్యాన్సర్ రావడానికి మన లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం. తర్వాత ఇంట్లో సౌత్ వెస్ట్ లో ప్రాబ్లం ఉందా, లేదా సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ లో వాళ్ళ బెడ్రూమ్ ఉండి అక్కడ ఎవరైనా పడుకుంటున్నారు అనుకోండి. యాక్చువల్ గా సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ అనే బెడ్రూమ్ చాలా డేంజర్. అది యాక్చువల్ గా డిస్పోజల్ ఏరియా అంటారు. అంటే పనికిరాని వస్తువులు కానీ ఏవైతే డిస్పోజ్ బయటికి పంపించేయాలో ఆ ప్లేస్ లో పెట్టుకోవచ్చు అన్నమాట. పొరపాటున ఆ డిగ్రీస్ మారిపోవడం వల్ల సౌత్ వెస్ట్ కాస్త సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ కి వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి డెఫినెట్ గా టికెట్ బుక్ చేసుకున్నట్టే ఇంకా పోవడానికి. అది క్యాన్సరే రాని కాదు, క్యాన్సరే రావచ్చు, లేకపోతే యాక్సిడెంటే కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. ఆ పర్సన్ కి రోగం రావడం అనేది కంపల్సరీ అవుతుంది. మళ్ళీ ఇవన్నీ టెస్ట్లు ఇవన్నీ చూసి చాలా ట్రేస్ చేస్తే వాళ్ళకి రూట్ కాజ్ కూడా దొరకదు, ఎందుకు వచ్చాయి ఏంటి అనేది. కొంతమందికి అసలు డయాగ్నోస్ కూడా కాదు, కానీ ప్రాబ్లం ఉంటుంది. ఆ హఠాత్తుగా చనిపోయేవాడానికి కూడా చాలా వరకు రీజన్స్ ఉంటాయి. సో కంటిన్యూగా ఆ ప్లేస్ లో పడుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అందుకనే రిస్క్ లేకుండా చాలా మంది కొంచెం జాగ్రత్తగా, అంటే వాస్తుని మరి గుడ్డిగా ఎవరైతే నమ్మరో కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అసలు వాస్తు గురించి ఇంతమంది ఎంతో మంది స్ట్రాంగ్ గా చెప్పేటప్పుడు అసలు వాస్తు సైంటిఫిక్ గా లేదా అనేది మాలాంటి వాళ్ళతో కొంచెం ఇంటరాక్షన్ అయ్యి కలిసినప్పుడు ఏమవుతుంది, కొంచెం సైంటిఫికల్ గా మీకు తెలిస్తే కొన్ని జాగ్రత్త. అదే మిగతా వాటిలో నమ్మండి నమ్మకం అది వేరే విషయం, కానీ ప్రాణాలు పోతున్నప్పుడు మనం డెఫినెట్ గా అట్లా జాగ్రత్తగా తీసుకోగలిగితే చాలా వరకు మనం సేవ్ అవ్వగలుగుతాం. ఏం లేదు. అట్లాగే ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, బాత్రూమ్ వచ్చినా లేదా మెట్లు వచ్చినా, వాళ్ళకు కూడా క్యాన్సర్స్ అనేది మళ్ళీ తగ్గదు. సో అట్లాగే కొన్ని పర్టికులర్ డైరెక్షన్స్ లో మనం ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తే డెఫినెట్ గా తగ్గదు. అట్లాగే ఇప్పుడు మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది డయాలసిస్ చేస్తూ ఉంటారు. సో మెల్లిమెల్లిగా కిడ్నీ ఇష్యూ చాలా హై వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉండదు. అలా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు అక్కడ జనరల్ గా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉందంటే మనకి నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ లో ప్రాబ్లం ఉండొచ్చు. సో నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది డెఫినెట్ గా తగ్గదు. అంటిల్ అన్లెస్ అక్కడ ఆ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేయకపోతే మీరు ఎన్ని ప్రయత్నించినా కూడా మనం తగ్గదు. అందుకనే ఇక్కడ మెడికల్ గానీ లేకపోతే ఏదైనా నేచురల్ ట్రీట్మెంట్స్ కానీ ఎంత ప్రయత్నించినా కొన్నిటికి రెమెడీ ఎందుకు దొరకదంటే, డెఫినెట్ గా వాళ్ళ ఇంట్లో అలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం అది క్యూర్ కానీ కదా ఎనర్జీ. ఎనర్జీ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి. ఇప్పుడే కాదు, మన భూమి ఎప్పుడైతే అవతరించిందో అప్పటి నుంచి ఎనర్జీస్ అనేది ఈ సృష్టిలో అది ఎగ్జిస్ట్ అవుతూనే ఉన్నాయి. సో ఎనర్జీస్ ఏ విధంగా ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అనేది వీ కెన్ బిలీవ్. నేను దేవుడిని నమ్మను, కానీ 5 ఎలిమెంట్స్ నమ్ము. 5 ఎలిమెంట్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వాస్తు అంతా కూడా ఈ 5 ఎలిమెంట్స్ బేస్ అయ్యే ఉంది. సో ఈ వీటితోటి మనకి డైరెక్షన్స్ లో ఎక్కడైనా పొరపాటున మన బెడ్రూమ్ వచ్చినా సరే, ఎందుకంటే డిగ్రీస్ తెలియకుండా పెట్టి వచ్చేస్తాయి ఆటోమేటిక్. సో అలాంటి కండిషన్స్ లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి డిసీజెస్ ఉన్నాయో ఇవి తగ్గడానికి చాలా వరకు కష్టం. సో మేము ఈ కరెక్షన్స్ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్ గా మీరు తీసుకునే ట్రీట్మెంట్ ఏదైనా సరే బాడీ దాన్ని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది, దాని నుంచి బయటపడడం స్టార్ట్ అవుతుంది.